కోచికడే సెయింట్ సెబాస్టియన్ బట్టికలోయ చర్చిల్లో ఈస్టర్ ప్రార్థనలు చేస్తున్న భక్తులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హోటల్ షాంగ్రీలా, సిన్నమాన్ గ్రాండ్ హోటల్లోనూ పేలుళ్ల చోటు చేసుకున్నాయి. ఇక ఈస్టర్ సండే ప్రార్థనలు జరుగుతుండగా ఉదయం 8:45 ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నట్టు పోలీసు ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. ఈసాటు ప్రార్థనల సందర్భంగా ఉదయం 8:45 ప్రాంతంలో కొలంబోలోని 3 చర్చిలు, 3 స్టార్ హోటళ్లలో చోటు చేసుకున్న గొలుసు కట్టు పేలుళ్ల ఘటనలో 125 మందికి పైగా మృతి చెందడం, సుమారు 300 మంది గాయపడడంతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే అత్యవసర భద్రతా సమావేశం ఏర్పాటు చేశారు. ఆత్మాహుతి బాంబర్ దాడులుగా ఈ ఘటనలను ప్రభుత్వం అనుమానిస్తోంది. అయితే పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో 200 ట్రూప్లను ఆర్మీ మోహరించింది. కొలంబోలోని 3 ఖరీదైన హోటళ్లు, ఓ చర్చితో పాటు కొలంబో సమీపంలో ఒకటి తూర్పు ప్రాంతంలో మరొక చర్చి లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఇక పేలుళ్లకు కారణం ఏమిటనే దానికి కానీ, ఉగ్రదాడి కావచ్చనే దానిపై కానీ ఇంకా అధికారులు ఎలాంటి నిర్ధారణకు రాలేదు. ఇది తమ పనేనట్టు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. మరోవైపు పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని శ్రీలంక ప్రభుత్వం రేపు ఎల్లుండి పాఠశాలను మూసివేయాలని ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. సుమారు ఏదైతే ఉదయం కొలంబోలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ కి సంబంధించి కూడా ఇంజూరీ అయిన వారి సంఖ్య కూడా అత్యధికంగా పెరుగుతుంది. కొద్దిసేపటి క్రితం వరకు 200 నుంచి 300 వరకు ఇంజూరీ అయ్యారనే విధంగా కూడా సమాచారం ఉంది. అయితే ఈ సంఖ్య కూడా 400 వరకు కూడా చేరువవుతున్నట్లు కూడా అధికారులు, అదేవిధంగా కొలంబోకు సంబంధించినటువంటి కొన్ని వార్తా సంస్థలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇందులో మృతి చెందిన వారి సంఖ్య కూడా గమనీయంగానే ఉందని చెప్పుకోవచ్చు. 50 నుంచి 100కి చేరుతుంది అనే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియా సంస్థలు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ సంఖ్యకు సంబంధించి కానీ ఎంతమంది ఈ బాంబ్ బ్లాస్ట్ లో ఏదైతే గాయాలు బారిన పడ్డారో అనే దానిపైన మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం శ్రీలంక ప్రభుత్వం మాత్రం ఒక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. కానీ వారి సంఖ్యకు సంబంధించి మాత్రం అత్యధికంగానే ఉండేటట్లు ఉంది అనే విధంగా మాత్రం అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే అత్యధికంగా దీనికి సంబంధించి కూడా అక్కడ భద్రతకి సంబంధించి ఇంకా 2-3 ప్రాంతాల్లో కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ బాంబులకు సంబంధించి కూడా వాటిని నిర్వీర్యం చేయడానికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా క్షతగాత్రులకు సంబంధించి కూడా వారిని హాస్పిటల్ తరలించడంతో పాటు అక్కడ పరిస్థితిని చక్కదిద్దడానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. కొలంబోలో ఏదైతే శ్రీలంక ప్రభుత్వం కూడా అత్యవసర భేటీ అయినట్లు కూడా సమాచారం ఉంది. దీనిపైన కూడా ఎందుకంటే 100 మందికి సంబంధించి చనిపోతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది అత్యధికంగా జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ గానే గుర్తించవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక బాంబ్ బ్లాస్టులు ఉగ్రవాదులు ఈ మధ్య కాలంలో చేస్తున్న నేపథ్యంలో 100 మంది చనిపోవడం అనేది కూడా ఈ అత్యధికంగా ఎక్కువ మంది చనిపోయారు అనే విధంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ పేర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి మాత్రం ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దానిపైన మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అదేవిధంగా గాయపడిన వారి సంఖ్య కానీ, అదేవిధంగా మృతి సంఖ్య కూడా స్పష్టంగా మాత్రం ఒక క్లారిటీ లేదు. కానీ అత్యధికంగానే ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అధికారికంగా ఎవరైతే అధికారులు మాత్రం ప్రకటన చేయట్లేదు. కానీ లోకల్ గా ఉన్నటువంటి వారి ఒక వివరాల ప్రకారం మాత్రం ఈ సంఖ్య మాత్రం గమనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కుమార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాయి శంకర్.